హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారందరికీ కూడా మరో శుభవార్త ప్రకటించారు. రైల్వే శాఖ మంత్రి అయితే గనుక ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రేపటి నుండి అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇక నుండి రైల్వే టికెట్ కౌంటర్‌లో కొన్నా కూడా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ మంత్రి అయితే కీలక ప్రకటన చేశారు. వివరాలు చూస్తే, కేంద్ర రైల్వే శాఖ ప్రయాణికుల కోసం మరో సదుపాయం అమలు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే పేర్కొన్నారు. ప్రయాణికులు ఇకపై తమ టికెట్లను రద్దు చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రైల్వే టికెట్ కౌంటర్‌లో కొన్నా కూడా దాన్ని ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా మనం ఆన్‌లైన్‌లో తీసుకున్న టికెట్ అయితే ఆన్‌లైన్‌లోనే మన మొబైల్ ద్వారా అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా కంప్యూటర్ ద్వారా అయినా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే టికెట్ కౌంటర్‌లో కొన్న అంటే స్టేషన్‌కి వెళ్లి కౌంటర్‌లో కొన్న టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్ళీ స్టేషన్‌కే వెళ్ళాల్సి ఉంటుంది తప్ప ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవడానికి అవ్వదు. అయితే ఇప్పుడు కొత్త ఫెసిలిటీ అయితే పెట్టారు. కౌంటర్‌లో కొన్న టికెట్ కూడా మీరైతే ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా 139కి ఫోన్ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. రిఫండ్ కోసం మాత్రం మీకు రావాల్సిన రిఫండ్ అమౌంట్ కోసం మాత్రం మీరు ఒకసారి రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తాము తీసుకుంటున్న ఈ చర్య వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ప్రయాణికుల సమయం, శ్రమ ఆదా అవుతుందని చెప్పి ఆదా అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. అంటే ఒకసారి క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నా కూడా రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో పెద్ద పెద్ద క్యూ అయితే ఉంటుంది. ఆ లైన్‌లో నిలబడి మరి క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవడానికి, సొమ్ము వాపసు పొందడానికి రైల్వే కౌంటర్లకు తిరిగి వెళ్లాల్సి ఉండడంతో దీనికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ టికెట్ రద్దు సదుపాయం ద్వారా ఇబ్బంది లేకుండా సులభంగా టికెట్లను రద్దు చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలను డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక టికెట్ రద్దు చేసుకునే విధానం చూస్తే, ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. అక్కడ మోర్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి కౌంటర్ టికెట్ ద్వారా క్యాన్సిలేషన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పీఎన్ఆర్ నెంబరు, రైలు నెంబరు, అలాగే క్యాప్చా కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అవన్నీ నియమాలు, విధి విధానాలు నిర్ధారించుకొని చెక్ బాక్స్‌ని ఎంచుకోవాలి. సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్వర్డ్‌ని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఓటీపీని ధృవీకరించిన తర్వాత పీఎన్ఆర్ నెంబరు, వివరాలు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ కూడా స్క్రీన్‌పై డీటెయిల్స్ కనిపిస్తాయి. వివరాలన్నింటినీ కూడా ధృవీకరించుకొని టికెట్ క్యాన్సిల్ పూర్తిగా రద్దు కోసం క్యాన్సిల్ టికెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మనకు రావాల్సిన సొమ్ము అంటే మనకి క్యాన్సిలేషన్ అమౌంట్ పోగా మిగిలిన డబ్బు ఎంత వస్తుంది ఏంటని మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ పీఎన్ఆర్ వాపస్ వివరాలతో సహా మీకు ఫోన్‌కి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. మీరు మీ అవసరమైన టైంలో దాన్ని సమీపంలోని స్టేషన్ కౌంటర్‌లో తీసుకొని మీరు డబ్బు వాపస్ అయితే పొందవచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బుకింగ్ సమయంలో చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ అందిస్తే మాత్రమే ఆన్‌లైన్‌లో రద్దు వర్తిస్తుంది. కొంతమంది మొబైల్ నంబర్ వేయకపోతే ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు. అయితే ఇప్పుడు అందరూ చాలా వరకు మొబైల్ నంబర్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నంబర్ ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ క్యాన్సిలేషన్ పద్ధతి అనేది మామూలు రెగ్యులర్ రోజుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది తప్ప, రైలు బాగా ఆలస్యంగా ఉన్నా, లేదంటే గనక కొన్ని కారణాల వల్ల రైళ్లు రద్దవుతూ ఉంటాయి. అటువంటి టైంలో మాత్రం వర్తించదు. నార్మల్ టైంలో అంతా కూడా మీరు ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు.